హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపీకృష్ణ. ఈరోజుటి వీడియోలో నేను శివరాత్రి రోజు అఖండ దీపం ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఒకవేళ పొరపాటున అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే వీడియోలకు వెళ్ళబోయే ముందు నేను ఆల్రెడీ నా ఛానల్లో శివరాత్రి పూజ ఎలా చేయాలి, ఉపవాసం జాగరణ ఎలా చేయాలి, ఉపవాసం జాగరణ చేయలేని వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ కొంతమందికి శివరాత్రి రోజు పూజ చేయడం కుదరనట్లయితే ఏం చేయాలి, ఇంకా శివునికి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనే విషయాలన్నీ కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూసేయండి. ముందైతే అఖండ దీపం ఎలా వెలిగించాలి అనే విషయాన్ని ఇక్కడ మీకు చూపిస్తాను, తరువాత నియమాల గురించి చెప్తాను. ముందుగా ఇత్తడి, రాగి లేదా వెండి ప్లేట్ తీసుకొని ప్లేట్ని పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజించి తరువాత గంధం, కుంకుమతో అలంకరించి అందులోకి కొంత బియ్యం తీసుకోవాలి. బియ్యమనే కాదు, ధాన్యం ఏదైనా కానీ తీసుకోవచ్చు. ఈ బియ్యం కానీ ధాన్యం కానీ కొలత ప్రకారం తీసుకోకుండా అందాజుగా అలా వేసుకోవాలన్నమాట. ఎక్కువగా అఖండ దీపానికి తప్పనిసరిగా మట్టి పాత్రనే వాడండి. ఇంకా కుదరలేని వాళ్ళు, లేని వాళ్ళు ఏం చెయ్యలేం కాబట్టి ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి. ప్రతిసారి అఖండ దీపానికి కొత్త మట్టి ప్రమిదనే వాడాలండి. ఒకవేళ ఆల్రెడీ మీరు యూజ్ చేసింది ఉన్నట్లయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ ఈసారి కొత్తది కొనడం కుదరనట్లయితే పాతది ఉన్నదాన్ని శుభ్రంగా కడిగి అది యూజ్ చేయండి. అయితే కొత్త మట్టి ప్రమిదలను ముందు రోజు నైటే నీళ్ళలో నానబెట్టి తర్వాత రోజు కొంచెం తుడిచి ఆరబెట్టి తరువాత దానికి పసుపు, కుంకుమలతో అలంకరించాలి. ఇక్కడ మీకు కేవలం చూపించడం కోసమే ఇంత పెద్ద ప్రమిదను నేను తీసుకున్నానమాట. ఇందులో ఆల్మోస్ట్ ఒక 500 ml వరకు ఆయిల్ అనేది పడుతుంది. కానీ నేను వీడియో కోసం అనేసి ఇంకొక చిన్న ప్రమిదను తీసుకొని దానిని పసుపు, కుంకుమలతో అలంకరించి అఖండ దీపం అనేది పెట్టాను. ఇలా ధాన్యం మీద ప్రమిదను పెట్టి అందులో ఆయిల్ పోసిన తరువాతే మనం అఖండ దీపం అనే కాదండి, ఇంకా ఏ దీపమైనా కూడా ఆయిల్ పోసిన తర్వాతే వత్తిని అనేది పెట్టాలి. ఈ వత్తి మీకు బయట పూజా స్టోర్స్లో దొరుకుతుందండి. అఖండ దీపం కోసం ఒక వత్తులు కావాలి అంటే వాళ్ళు ఇస్తారు, పెద్దగా ఉంటుంది. లేదంటే కాటన్తో అయినా ఇంట్లో మీరే చేసేసుకోవచ్చు. ఇలా ఎక్కువ పెద్ద వత్తి అయితే ఎక్కువసేపు ఉంటుందన్నమాట. చిన్న చిన్న వత్తులు అయితే త్వరగా అయిపోతాయి కదా, అందుకని. ఇలా ఆయిల్ పోసి ఆయిల్లో ఇలా వత్తిని పెట్టి ముంచాలి. ఈ వత్తంతా కూడా ఆయిల్లో తడిచేలాగా ఉంచి తర్వాత దేవుడి ముందు పెట్టి దీపం వెలిగించడానికి కన్నా కూడా ముందే కొబ్బరికాయని కొట్టాలండి. కొబ్బరికాయ కొట్టి తర్వాత అఖండ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. కేవలం కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టినా సరిపోతుంది. లేదంటే అఖండ దీపం పెట్టేటప్పుడు ఎక్కువగా పేలాలు పెడితే చాలా మంచిదన్నమాట. లేదంటే ఖర్జూరము లేదా పటిక బెల్లము ఏదైనా కూడా నైవేద్యంగా కంపల్సరీగా పెట్టాలండి. అఖండ దీపానికి కూడా నైవేద్యం పెట్టాలి. అండ్ పూజకి కూడా సపరేట్గా దేవుడి దగ్గర నైవేద్యం అనేది అది సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా అఖండ దీపం అనేది వెలిగించిన తర్వాత అఖండ దీపం ఎప్పుడూ కూడా ఏకవత్తి హారతితోనే వెలిగించాలి. ఇలా అఖండ దీపం వెలిగించిన తర్వాత కొద్దిగా అక్షింతలతో పూజ అనేది చేసుకోవాలి, స్వామికి నమస్కరించాలి. ఈరోజు అఖండ దీపంలో ఏమన్నా పొరపాట్లు జరుగుతాయేమో, అలా ఏమీ జరగకుండా కాపాడు తండ్రి అని మనము దీపానికి నమస్కరించుకొని తర్వాత పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజ జాగారం ఉన్నవాళ్ళు నైట్ అంతా కూడా ఉంటారు కదా, సో మ్యాక్సిమం అసలు అఖండ దీపం కొండెక్కకూడదండి. అది చాలా అరిష్టం అని చెప్తారు. కాకపోతే
పొరపాటున అఖండ దీపం అనేది కొండెక్కితే మీరు ముందుగా మన ఇష్టదైవాన్ని, అలాగే ఏ దేవుడికైతే మనం ఇక్కడ అఖండ దీపం అనేది పెడుతున్నామో ఆ దేవుణ్ణి మనసులో స్మరించుకొని క్షమాపణ చెప్పి చెంపలు వేసుకొని ఆ వత్తి ఏదైతే ఉందో పాత వత్తిని కాకుండా ఆ ఉన్న ఆయిల్లోనే ఇంకొక వత్తిని వేసి దీపం అనేది వెలిగించి మళ్ళీ అఖండ దీపానికి ప్రత్యేకంగా నైవేద్యం అనేది పెట్టాలి. ఇలా చేయాలి. మ్యాక్సిమం అయితే కొండెక్కకుండానే చూసుకోవాలండి. ఒకవేళ అలా జరిగితే పరిహారంగా ఇలా చేయండి. ఈ విషయాన్ని మా పంతులు గారి దగ్గర నేను తెలుసుకున్నాను. ఒకవేళ పొరపాటున జరిగితే ఏమవుతుంది అని, ఏం చేయాలి అని. అందుకనేసి ఇలా ఎవరికైనా కూడా డౌట్ రావచ్చు, లేకపోతే జరగచ్చు కదా, అందుకోసం అనేసి ఈ వీడియో చేస్తున్నానండి మీకు. ఇంకా శివరాత్రి రోజున అఖండ దీపం ఏ సమయంలో వెలిగించాలి అంటే, కొందరు మనం మామూలుగా అయితే ఉపవాసం ఉదయం నుండి కూడా మరుసటి రోజు ఉదయం దేవుణ్ణి దర్శించుకునేంత వరకు ఉపవాసం ఉంటాం కాబట్టి మనం ఉదయం పూజ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడే అఖండ దీపం వెలిగించుకొని మరుసటి రోజు మళ్ళీ మనం మరుసటి రోజు పూజ చేసుకొని గుడికి వెళ్తాం కదా, అప్పటి వరకు కూడా అఖండ దీపం అనేది వెలుగుతూనే ఉండేలాగా చూసుకోవాలి. కొంతమంది కేవలం ప్రదోష కాలంలోనే, అంటే సాయంత్రం పూజ చేసుకుంటారు కదా శివరాత్రికి, సాయంత్రం పూజ చేసి జాగరణ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కేవలం సాయంత్రం మాత్రమే ఉంచుకుంటారు. అది మేబీ వాళ్ళ ఇంటి ఆనవాయితీని బట్టి చేసుకుంటారేమో. కానీ అఖండ దీపానికి ఆనవాయితీ ఉండాల్సిన అవసరం లేదండి. మీకు ఆనవాయితీ లేకపోయినా కూడా అఖండ దీపం అనేది శివరాత్రి రోజు వెలిగించవచ్చు. అంటే జాగరణ చేయాలి అనుకునే వాళ్ళు అఖండ దీపం వెలిగించాలండి. ఎందుకంటే ఇంట్లో అఖండ దీపం వెలిగేటప్పుడు మనం ఎవ్వరం కూడా నిద్రించకూడదు. అది మెయిన్గా గుర్తుంచుకోవాలి. శివరాత్రికి ఉపవాసం, జాగరణ, దీపారాధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ శివరాత్రి రోజున చేయవలసిన అఖండ దీపం గురించి చెబుతున్నాను కాబట్టి, శివుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడి పువ్వులను కూడా, అలాగే తెలుపు రంగు పువ్వులతో ఇలా అఖండ దీపాన్ని అలంకరించుకుంటే చాలా మంచిదండి. ఇంకా నాకు తెలిసినంత వరకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.